హాయ్ అండి, శ్రీనివాసం నుంచి నేను పార్థని. జనవరి 26 అంటే నిన్న సరదాగా మేము బయటికి పిల్లలు అన్నారని బయటికి వెళ్ళాం. అనుకోకుండా మినర్వా హోటల్కి అని బయలుదేరారు పిల్లలు తీసుకెళ్ళమంటే. అక్కడ ఏంటంటే మేము ఆర్డర్ ఇచ్చినవి వాళ్ళు లేవు, వాళ్ళు బఫెట్ అయితే పెట్టారు, అదే తీసుకోండి అని అన్నారు. ఇంకేం చేస్తాం, మనలాంటి వాళ్ళం మాలాంటి వాళ్ళం అసలు బఫెట్ అయితే నేను తినలేమండి, పెద్దవాళ్ళం మేము. అయితే పెద్దవాళ్ళకి 499, పిల్లలకి 399 అన్నారు. సరేలే, పిల్లలు ఏదో ఇష్టపడుతున్నారు కదా, వాళ్ళేం తింటారు 399 రూపీస్కి, వర్త్ ఏమి ఉండదు కదా అని సరేలే అనేసి వెళ్ళాము. అక్కడ ఐటమ్ చూడండి, ముందేంటంటే వెల్కమ్ డ్రింక్ ఇచ్చాడు. వెల్కమ్ డ్రింక్ ఏంటి, వాటర్ మిలన్ ఏదో కాబోలు. తర్వాత ఎంత చక్కగా అరేంజ్ చేశారో ఆ బఫెట్. స్టార్టింగ్లో చూడండి ఎంత బాగుందో చూడ్డానికైతే. ఇలాంటివి పెద్దవాళ్ళం మాలాంటి వాళ్ళం వయసు ఉన్న వాళ్ళని తినలేమండి. నేను మా వారైతే అసలు ఎందుకు పనికిరాం. పిల్లలు కూడా ఏదో ఉత్తినే సరదాగా స్వీట్స్ అవి ఎంజాయ్ చేశారు, కేక్స్ అవి తప్ప ఇలాంటివన్నీ తినలేరు. అక్కడ అన్ని రకాల పెట్టారు, చాలా రైస్కి సంబంధించినవి, తర్వాత నాన్స్, ఇలా అన్నీ పెట్టారండి మొత్తం అంతా. ఈ టిక్కాలు, పన్నీర్ టిక్కాలని ఇంక చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. పిల్లలు పెద్దలు కొంతమంది చాలా ఎంజాయ్ చేస్తారు, కానీ తినేవాళ్ళకి ఇది సరిపోతుంది, తినని వాళ్ళకి వేస్ట్ అని అనిపిస్తుంది. అయితే వాడు అండం ఏంటంటే, మీరు ఆర్డర్ ఇచ్చుకున్న పన్నీర్ కర్రీలు రోటీస్కి వాటికి ఇదే అవుతుందండి అంటారు. ఇంకా సరేలే. ఇక్కడ మాత్రం కొంచెం మలాయి కోఫ్తా చాలా బాగుంది. ఇంకా స్వీట్స్ అయితే చాలా బాగున్నాయి, చెన్నాకు సంబంధించినవి. ఇంకా మోతీచూర్ లడ్డు అని, ఇంకా తిరంగా అనేసి ఏంటేంటో పెట్టాడు. అన్నీ ఎంజాయ్ చేసి ఒక్కొక్కటి టేస్ట్ చూసి కేక్స్ అవి ఇంకా మేము బయటకైతే వచ్చాం. ఇలాగా అప్పుడప్పుడు ఇలా సెలబ్రేషన్స్ అంటే పండగలకప్పుడు ఇలాంటి ఈ ఇంపార్టెంట్ డేస్కి ఇలాగ వాళ్ళు అరేంజ్ చేస్తాము అని అన్నారు. ఏదో సరదాగా పిల్లల ఎంజాయ్మెంట్ కానీ మేము బయలుదేరాం. చూసారా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. చూడ్డానికైతే 2 కళ్ళు సరిపోవు, కానీ మేమైతే తినలేము. అయితే ఎంజాయ్ అయితే చేసాం నలుగురితో చక్కగా, పిల్లలతో. ఒక ఫోటో అయితే నాకు తీసుకోవడానికి బాగా వచ్చింది. మొత్తానికి ఏదో కంప్లీట్ చేసుకున్నాం. ఎవరికి కావాల్సింది వాళ్ళు చక్కగా తిన్నారు. నేను కూడా ఏవో నూడిల్స్ అని ఏవో ఇష్టంగా తిన్నాను, కానీ నూడిల్స్ కొంచెం పానీపూరి ఇలాంటివి ఇష్టపడతాను, కానీ హైజీనిక్గా ఉండాలన్నమాట. ఇంట్లో చేసుకున్నది వేరు, ఇలా తినడం వేరు. కొంచెం నాకు ఆలు దమ్ చాలా బాగా నచ్చిందండి. అలాగే మలాయి కోఫ్తా, ఆలు దమ్ము అవి. ఆఖరికి చెప్పాలంటే కర్డ్ రైసు విత్ ఆ పాపడ్తో చాలా ఎంజాయ్ చేశాను నేను, కమ్మటి పెరుగుతో. ఇంకా చక్కగా బిల్లు చెల్లించుకొని ఇంకా బయటికి అయితే వచ్చామండి. ఇలాగా ఈ జనవరి 26, 2026 మేమైతే ఎంజాయ్ చేసాం పిల్లలతో. ఇలాంటివి కొన్ని స్వీట్ మెమొరీస్ అంతే. అలా వస్తూ ఉండాలి, వెళ్తూ ఉండాలి అని చెప్తూ ఉంటాడు మా అబ్బాయి. మావారు అంటారు ఎందుకు డబ్బు వేస్ట్ అంటారు, కానీ పిల్లలతో ఆ ఎంజాయ్మెంటే వేరు కదా. ఎంతమంది ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతారో కామెంట్ రూపంలో తెలియచేయండి. జనవరి 26 బఫెట్ ఈ విధంగా మేము ఎంజాయ్ చేసాం. ఉంటానండి, మీ పార్థ.